మండల సమాఖ్య సమావేశము నిర్వహించడం జరుగుతుంది। ఈ మండల సమావేశానికి మన మండలంలోని 34 గ్రామ సంఘాలు అటెండ్ కావడం జరిగింది। 34 గ్రామ సంఘాలకు సంబంధించి మనము ప్రతి నెల 21వ తారీఖు నాడు మీటింగ్ పెట్టుకుంటాము। ఈ 21 మీటింగ్లో మన గ్రామ సంఘాలకు సంబంధించి ఏం జరుగుతుంది, విలేజ్ లెవెల్లో ఆల రివ్యూ, మన ప్రగతి నివేదిక రివ్యూ చేయడం జరుగుతుంది। ఆర్థిక లావాదేవీలు నిర్వహించడం సంబంధించి ఈ రివ్యూ మీటింగ్లో సమావేశాల్లో చర్చించుకొని తీర్మానించడం జరుగుతుంది। ఇప్పటి వరకు మనకు బ్యాంక్ లింకేజ్ సంబంధించి ముఖ్యంగా 5 కోట్ల టార్గెట్ ఉంటే 50 కోట్ల టార్గెట్ ఉంటే 26 కోట్ల వరకు అచీవ్మెంట్ చేయడం జరిగింది। 60% అచీవ్మెంట్ చేయడం జరిగింది। అదేవిధంగా ఇందిరమ్మ హౌసింగ్ కూడా మొత్తానికి మనకు 574 ఉంటే ఇప్పటి వరకు 290 మందికి ఇందిరమ్మ హౌసింగ్ కింద లబ్ధిదారులకు మనము మహిళా సంఘాలకు 2,90,00,000 ఇవ్వడం జరిగింది। అదేవిధంగా టాస్ అప్లికేషన్ కలెక్టర్ చెప్పినట్టుగా ఏదైతే ఓపెన్ స్కూల్ సంబంధించి ఇంటర్మీడియట్ ఎస్ఎస్సి సంబంధించిన అప్లికేషన్స్ మనకు 100 ఇవ్వడం జరిగింది। 100లో 96 మందికి ఈ రోజు వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసినాము। వీళ్ళని కూడా 100% కంప్లీట్ చేస్తాం ఈరోజు అని రివ్యూ మీద చెప్పడం జరుగుతుంది। అదేవిధంగా బ్యాంక్ లింకేజు, ఎంటర్ప్రైజెస్, ఇందిరమ్మ హౌసింగ్, మన కొత్త ఎస్వీపీకి సంబంధించి మనకు సపరేట్ బడ్జెట్ వచ్చింది। వీటికి కూడా కొత్తగా ఎవరైతే వ్యాపారాలు పెట్టుకుంటారో వాళ్ళకు కొత్త వ్యాపారాలు ₹1,00,000 వరకు సిఐకు ఇవ్వడం జరుగుతుంది మండల సమాఖ్య నుంచి, బోధన మండల సమాఖ్య నుంచి। వాటిని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం।